10 ఏళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్ కు తెలియదా అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. రాష్ట్రానికి 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తే ఇప్పటి వరకు 5,32,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని తెలిపారు. దీనిపై ప్రధాని మోదీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుంటే బీఆర్ఎస్ సంతోషపడుతుందని ఆరోపించారు. రైతులను రెచ్చగొట్టడమే కేటీఆర్ పనిగా మారిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టింపు లేదన్నారు ఆది శ్రీనివాస్. కేటీఆర్ గారు నిన్న రోజు మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత ఇక నేను అంకెలతో వాటి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా. యూరియా అనేది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తయారైనటువంటి అంశం కాదనేటువంటి అంశం 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు మీకు తెలియదాన్ని అడుగుతా ఉన్నారు. 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూరియా వచ్చింది కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఇచ్చిన అలిగేషన్ ప్రకారం ఇవ్వాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారి సర్కార్. అలాంటిది మీరు నిన్న మాట్లాడినప్పుడు బీజేపీ పైన నోరు మెదపకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూరియా ఇవ్వడంలో వైఫల్యం చెందిందని చెప్పి మాట్లాడడం, ఇది కూడా యూరియా అంశాన్ని కూడా రాజకీయం చేయడం సబబు కాదనే మాట కేటీఆర్ చెప్తారు. కేటీఆర్ గారు నిన్న